సైడ్ లెఫ్ట్ సైడ్ కిడ్నీ. దీన్ని ఇక్కడ కిడ్నీలో నుంచి అంటే మామూలుగా వడగట్టబడినటువంటి ఆ ద్రవం అనేది యూరిటర్స్ అన్నమాట. ఈ యూరిటర్స్ ద్వారా ఇక్కడ మూత్రాశయంలో ఇప్పుడు ఈయన ఈజ్ ఏజ్డ్ అబౌట్ 70 సంవత్సరాలు ఉంటుంది. ఈ బ్లాడర్లో అది స్టోన్స్ అనేటివి 3 పెద్దవిగా తయారైనాయి. 3 × 2.4 సెంటీమీటర్స్ ఆ విధంగా 3 ఉన్నాయన్నమాట. అటువంటి ఆ స్టోన్స్ని మామూలుగా అయితే ఓపెన్ టెక్నిక్లో చేయాలి సర్జరీ. దీన్ని ఓపెన్ చేసి ఆ స్టోన్స్ అన్ని తీసేసి మళ్ళీ బ్లాడర్ని రిపేర్ చేయాలన్నమాట. అటువంటి చర్యను 3-4 గంటలు పడుతుంది సర్జరీ. అటువంటిది ఓపెన్ టెక్నిక్ కాకుండా ఎండోస్కోపిక్ ప్రొసీజర్, అంటే యూరిథ్రా ద్వారా ఆ స్కోప్ని లోపలికి పంపించి ఆ స్టోన్స్ అన్నిటిని బ్రేక్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసి బయటికి తీసివేయడం జరిగింది. ఇది చాలా రిస్క్ అంటే తర్వాత శ్రమతో కూడుకున్న పని, కానీ పేషెంట్ కూడా కోఆపరేట్ చేయడం వల్ల మనం ఆరోగ్యశ్రీలోనే చేస్తాం. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే ఏం చేయలేదు. పేషెంట్ కూడా పోస్ట్ ఆపరేటివ్గా మంచిగానే రికవర్ అయ్యాడు. ఇవాళ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే హోల్ అనేది కూడా ఏం లేవు. యూరిథ్రా మనం మూత్రం పోసే దారి ఉంది కదా, ఆ ద్వారి గుండా స్కోప్ లోపలికి పోతుంది. అంతా ఏం లేదు. నీ పేరు? నరసయ్య. ఎవరు పేరుతో? కీరపాడు జిల్లా నాశూరు మండలం రేవూరు. ఏమైంది? దేనికోసం వచ్చిన హాస్పిటల్కి? కిడ్నీలో రాళ్ళు ఉంటే చేసుకోవడానికి వచ్చి. ఆరోగ్యశ్రీ కింద అయిందా? పైసలు తీసుకురా? ఆరోగ్యశ్రీ కింద అయింది. ఉంది 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంటే బాధపడుతుంటే ఇక్కడ తెలుసుకోవచ్చు. వేరే హాస్పిటల్ పోయినా దాడికి పోవాలి. ఎట్లా ఎలా బాధపడ్డారు ఏంటి? బాధపడలే కానీ మంచిగుందా? చాలా బాధపడలే కానీ చివరికి ఇక్కడికి వచ్చి. ఎన్ని రోజులైంది ఇందులోకి వచ్చి? నొప్ప ఎన్ని రోజులైంది హాస్పిటల్కి వచ్చి? ఇంటికి వచ్చి 6 రోజులు అవుతుంది. 6 రోజులు టైం లేకుండా అయిపోయింది ఆపరేషన్. ఇప్పుడు టైం లేవు, ఆపరేషన్ లేదు, రేషన్ కార్డు కింద అయింది. అదే ఆపరేషన్ గట్రా ఏం చేయలేదు. మంచిగా ఉంది ఇప్పుడు. మరి పైప్ అనేది లోపలికి పోనిచ్చి స్టోన్స్ అనేవి కూడా బ్రేక్ చేసి బయటకు పంపించారు. నర్సే అనేటువంటి ఈ పేషెంట్ కడుపులో నొప్పి ఉండి తర్వాత మూత్రంలో ఇబ్బందిగా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి బాధ చాలా ఒక 2 నెలల నుంచి బాధపడుతుంది. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ అయితేనేమి తర్వాత సిటీ వాటిలో అబ్జర్వ్ చేస్తే బ్లాడర్లో అంటే మూత్రాశయంలో 3 × 2.4 సైజులో ఆ స్టోన్స్ 3 స్టోన్స్ ఉండటం జరిగింది. వీటిని యాక్చువల్గా అయితే ఓపెన్ టెక్నిక్లో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పైనుంచి కోత పెట్టి ఆపరేషన్ అంతా స్టోన్స్ అన్నీ రిమూవ్ చేసి బ్లాడర్ని మళ్ళీ రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా బిగ్ ప్రొసీజర్. అంటే మామూలుగా 3 నుంచి 4 గంటల దాకా పడుతుంది. అటువంటిది కోత కుట్టు అనేది ఏం లేకుండా మూత్రనాళం గుండా ఆ స్కోప్ అనేది పంపించి లోపలికి పేషెంట్కి ఏమి ఇబ్బంది లేకుండా ఆ స్టోన్ అంతా బ్రేక్ చేసి పీస్ మీల్ లాగా అన్నీ తీసేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ కూడా ఇంచుమించు 3 గంటల వరకు పట్టింది. పేషెంట్కి ఎటువంటి హాని ఇబ్బంది ఏం లేదు. పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్ కూడా కంఫర్ట్గానే ఉన్నారు. తర్వాత ఇటువంటి పేషెంట్కి అంటే ఈ ఏజ్లో ఉన్న పేషెంట్కి సర్జరీ కన్నా కూడా ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా తీయడం వల్ల పోస్ట్ ఆపరేటివ్గా మంచిగా ఉంటాడు. తర్వాత తన విధులని తన పనులు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని రోజుల్లో ఈ పేషెంట్ అడ్మిట్ అయ్యి 6 రోజులు అయింది. తర్వాత 3 రోజులు పేషెంట్ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. 3 రోజుల్లో సర్జరీ అయిన తర్వాత ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఏ పనులు చేసుకోవచ్చు, తన ఇబ్బంది లేకుండా ఏ పనులు తను అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ అట్లా చేస్తే ఖర్చు ఎంత అవుతుంది? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? అంటే ఓపెన్ టెక్నిక్లో కానీ చేస్తే మత్తు ఇవ్వటం, హాస్పిటలైజేషన్ ఇవంతా కూడా 1.5 lakh దాకా వస్తుంది. రెస్ట్ 1.5 లక్షల వరకు వస్తుంది. రెస్ట్ చేస్తే మాత్రం ఇంచుమించు 1-2 నెలలు రెస్ట్ తీసుకోవాలి.
అందువల్ల ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఇది చేయడం వల్ల పేషెంట్ కూడా సంతోషదాయకం, మనకు కూడా హ్యాపీగా ఉంటుందని అనిపిస్తుంది. అదే విషయం కూడా పేషెంట్ కూడా చెప్పడం. ఆరోగ్యశ్రీ ఎప్పుడు పెట్టి సార్ ఇప్పుడు ఎస్వీఆర్లో ఆరోగ్యశ్రీ వచ్చిందని ఇంతకుముందు కార్డియాలజీ అంటే గుండె సంబంధించిన వ్యాధులకి అంటే మామూలుగా ఛాతీ నొప్పి ఉండి యాంజియోగ్రామ్ చేయటం కానీ, తర్వాత స్టంట్లు అంటే బ్లాక్ ఉంటే స్టంట్స్ వేయటం, తర్వాత ఏమైనా బ్లాక్ ఉంటే మళ్ళీ రిలీజ్ చేయడానికి అటువంటి టెక్నిక్ కూడా క్యాత్ ల్యాబ్లో ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు యూరాలజీ అంటే కిడ్నీ సంబంధించిన ఈ రాళ్ళు, తర్వాత ఏదైనా శుద్ధ ఇటువంటి ఏదైనా ఉంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా పర్మిషన్స్ వచ్చాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే ఇతర బ్రాంచెస్లో కూడా దీని సదుపాయాలన్నీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా ఇప్పుడున్నటువంటి వేసవి కాలంలో అయితే ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు రైతాంగం పరంగా ఎక్కువ మంది కూడా పొలాలకు వెళ్ళినప్పుడు సరిగ్గా నీరు తీసుకోకపోవడం, తక్కువ వాటర్ తీసుకోవడం, లేకుంటే సరైన ఆహారం తీసుకోకపోవడం, లేదంటే మూత్రం అనేది ఎక్కువ రాదు. ఎక్కువ తీసుకోకపోవడం వల్ల తక్కువ అవుట్పుట్ అయ్యి తర్వాత మూత్రపిండాలన్నీ కూడా కుదించుకుపోవడం, డీహైడ్రేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం తీసుకునే ఆహారం అయితే నీటి ప్రభావంలో ఉన్న ఈ ఫ్లోరైడ్ కాంటెంట్ వాటర్ వల్ల ఈ స్టోన్ ఫార్మేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి సమ్మర్లో ఎక్కువ వాటర్ తీసుకొని సరైనటువంటి పోషకాహారాలు తీసుకుంటే ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది చాలా వరకు నివారించవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు హార్ట్ సంబంధించింది అయితే మనం చెప్తానే ఉంటాం హీట్ స్ట్రోక్ అని, సన్ స్ట్రోక్ అని అంటాం. ఎందుకంటే ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు 40-45 డిగ్రీలు వచ్చినప్పుడు మనం ఉష్ణోగ్రత బాగా ఎక్కువైనప్పుడు బాడీలో ఉన్నటువంటి లవణాలు సోడియం, పొటాషియం, కాల్షియం అన్నీ కూడా ఆవిరైపోయి పేషెంట్ అంతా కూడా డీహైడ్రేషన్ అయిపోయి కొలాప్స్ అవుతాం జరుగుతుంది. అలాంటప్పుడు గుండెకు కూడా సరైనటువంటి రక్త ప్రసరణ లేకపోవడం వల్ల సింకోపల్ అటాక్స్ అంటే సడన్గా పడిపోవటం, మూర్ఛలినట్టు జరగటం, ఛాతీ నొప్పి రావటం, ఒళ్ళంతా ఎక్కువ స్వెట్టింగ్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటప్పుడు వైద్యుని సలహా మేరకు అంటే మనం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి హార్ట్ స్ట్రోక్ ఉందా లేకుంటే వేరే హీట్ స్ట్రోక్ ఉందా అనేది డిమార్కేట్ చేసి ఆ ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. నుంచి కడుపులో రాకుండా ఇబ్బంది పడుతుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాం. ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత సార్ వెంటనే స్పందించి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంచిగా ఖర్చు చూడండి సార్. అంటే సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేశారు? ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఉచితంగా మెడిసిన్ కానీ టెస్ట్ కానీ మొత్తం ఫ్రీగా జరుగుతుంది. దాంతోపాటుగా ఈ పేషెంట్ డిశ్చార్జ్ సమయంలో రవాణా ఛార్జీలు అందరూ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేషెంట్ మళ్ళీ ఫాలోఅప్ కోసం రేవంత్ రెడ్డి రావడం జరుగుతుంది. ఆ సమయంలో కూడా పేషెంట్కి సంబంధించిన టెస్టులు కానీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ పేషెంట్కి ఇక్కడ ఉన్న రోజులు ఉచితంగా భోజన వసతి కల్పించడం, దాంతోపాటు వీళ్ళు ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి 3 days to 5 days వరకు ఉన్నది. మనకు ఉన్నటువంటి ఇతను కండిషన్ బట్టి ఏ పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి మనం 3 to 5 days నుంచి తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.